పంటలకు మద్దతు ధర కల్పిస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాట నీటి మోటే అన్నారు. మొక్కజొన్నకు ధర లేక రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారులు చెప్పిన రేటుకే అమ్ముకోవాల్సి వస్తుంది. ఇటు వర్షాల నుంచి మొక్కజొన్నను కాపాడుకోవడం కత్తి మీద సామి అవుతుంది. నిజామాబాద్ జిల్లాలో మొక్కజొన్న రైతులను వర్షాలు నిండా ముంచాయి. జిల్లాలో 1,100 ఎకరాల్లో మొక్కజొన్న పంట నాశనమైంది. వర్షాలతో ఆరబోసిన మొక్కజొన్న పంట తడిసి ముద్దవుతోంది. ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్లో వర్షంతో దెబ్బతిన్న మొక్కజొన్న పంట రంగు మారుతోంది. వర్షంతో గింజ ఆరకముందే నానడంతో గింజలకు మొలకలొచ్చే అవకాశం ఏర్పడింది. దీంతో పెట్టిన పెట్టుబడి వస్తుందో రాదోనని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో దళారుల ఆధిపత్యం కొనసాగుతోంది. సహకార సంఘాలు, మార్క్ఫెడ్ ద్వారా మక్కలు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నాణ్యతను బూచీగా చూపి దళారులు క్వింటాల్కు 1,600 నుంచి 1,900 వరకు ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. దళారులు తమ ఇష్టానుసారంగా మొక్కజొన్నకు ధర డిసైడ్ చేసి వారు అనుకున్న ధరకే కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మాకు ఇంతకు ముందు 2,500 మక్కల ధర ఉండే, ఇప్పుడు దళారులు వర్షాలు పడడం వల్ల 18 నుంచి 1,900 చేస్తున్నారు. మీరు కొద్దిగా గవర్నమెంట్ కానీ ఎవరు కానీ చొరవ తీసుకొని కొద్దిగా మద్దతు ధర ప్రకటించాలని చెప్పి ఐకేపీ చాలియాలని చెప్పి కోరుచున్నాము. వర్షం పడి పంట నష్టం అవుతుంది. కొద్దిగా గవర్నమెంట్ చొరవ తీసుకొని మద్దతు ధర ఇప్పించాలని కోరుచున్నాము. జిల్లాలో మొక్కజొన్న ఎక్కువగా ఆర్మూర్ రూరల్ నియోజకవర్గాల పరిధిలోనే పండిస్తున్నారు. మిగతా ప్రాంతాల్లోనూ మొక్కజొన్న పండిస్తున్నా తక్కువ విస్తీర్ణంలో పండిస్తారు. అందుకే ప్రతిసారి ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ ప్రాంత రైతులే ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు. మొక్కజొన్న పంటకు మిగతా పంటలకు లేని విధంగా ఒకంత ఊరట ఉండటం రైతులకు కలిసొస్తోంది. వానాకాలం సీజన్లో మొక్కజొన్న పొత్తులు కాల్చి అమ్మటం ఎక్కువగా చేస్తారు. రైతులకు ఇది బాగా కలిసొస్తుంది. మొక్కజొన్న పొత్తులు కాల్చి అమ్మటం, కంకులు విడిగా అమ్మటం వంటి వాటితో వచ్చే లాభం ఒకంత ఊరట కలిగించే అంశమనే చెప్పొచ్చు. జిల్లాలో రైతులు పండించిన మొక్కజొన్న పంట చేతికొచ్చి దాదాపు కోతలు కూడా పూర్తిగా వస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికీ కొనుగోలు కేంద్రాల ఊసెత్తటం లేదు. కోతలు కోసి గింజను రోడ్లపై ఆరబెట్టుకున్న రైతులు వర్షాల భయంతో దళారులకు తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు. వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఎన్ని కేంద్రాలు ఎక్కువ ఏర్పాటు చేస్తే అంత రైతుకు ఉపశమనంగా ఉంటుంది. ఈ వర్షంలో రైతు తన మక్క పంటని స్టోర్ చేసుకోలేకపోతా ఉన్నాడు. ఎక్కడికక్కడ కుప్పలు ఉన్నాయి, వర్షం పడతా ఉన్నది. కాబట్టి దిక్కులేని పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యాపారులకు ఎంతంటే అంత అమ్ముకుంటున్నాడు. కాబట్టి ప్రభుత్వం వెంటనే, నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ మంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, వెంటనే మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి. 2,400 మద్దతు ధర ఇవ్వాలి ఉన్నది, ప్లస్ 400 కలిపి 2,800 మెరుగైన మద్దతు ధరతోటి కొనాలి. రైతుని నష్టాలు పోకుండా కాపాడాలి అని చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నా. కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్నకు మద్దతు ధర క్వింటాల్కు 2,400 ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రభుత్వం ప్రారంభించే కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ప్రారంభమవుతాయో గ్యారంటీ లేదనే అభిప్రాయంతో తక్కువ ధరకైనా అమ్ముకునేందుకు రైతులు దళారుల వైపే మొగ్గు చూపుతున్నారు.